హాయ్ అండి, మరొక వీడియోతో నేను ఎందుకు వచ్చాను. అరటికాయ అండి. అరటికాయ పువ్వు గురించి అందరికీ తెలుసు. అరటికాయతోటి రకరకాల రెసిపీలు తయారు చేస్తారు. అరటికాయతోటి ఎక్కువగా కర్రీ కానీ అలాగే ఫ్రై కానీ తయారు చేస్తారు. దీన్ని తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అలాగే ఖనిజ లవణాలు కూడా ఉన్నాయి. దీంతో తయారు చేసిన కర్రీ చాలా రుచిగా కూడా ఉంటుంది. జస్ట్ ఫ్రమ్ గార్డెన్ అండి. ఈరోజు అరటికాయతో తయారు చేసిన కూర కానీ అలాగే ఫ్రై ఏ విధంగా తయారు చేయాలి, కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దామా. ఫస్ట్ అండి 2 టేబుల్ టీ స్పూను కందిపప్పు, 2 టేబుల్ టీ స్పూను పచ్చెనపప్పు, అలాగే ఎండుమిర్చి అండి. వీటిల్ని బరకగా మిక్స్ చేయాలండి. పోపు పెట్టడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ. చిన్నులపాయలు ఉన్నాయి కానీ చిన్నులపాయ వేయకూడదండి. ఇంగు వేస్తే మాత్రం చిన్నులపాయలు వేయకూడదు. ఓకే, దీన్ని నేను అవాయిడ్ చేస్తున్నాను. ఫస్ట్ అండి ఆయిల్ పోసుకోవాలండి చేతులకి, ఎందుకంటే అవి జిగటగా లేకుండా అలాగే చేతులు బ్లాక్గా రాకుండా దీన్ని కూడా యూజ్ చేస్తారండి. యూజ్ చేయటం అంటే చాలా ఫ్రెష్గా ఉండేయండి. ఇవి న్యాచురల్ అండి, జస్ట్ ఫ్రమ్ గార్డెన్. దీన్ని కూడా ఉపయోగిస్తారండి, కానీ సందర్భాన్ని బట్టి వేసుకుంటాను. సరిపోకపోతే వీటిని ఏ విధంగా యూజ్ చేయాలంటే, ఉపయోగించాలంటే, అసలు క్లీన్ చేయాలంటే ఈ విధంగా అనాలన్నమాట. అంటే అప్పుడు దీంట్లో నుంచి మనకి ఒక సన్నగా ఒక స్టిక్ మాదిరిగా, ఒక పుల్ల మాదిరిగా వస్తుందండి. దీన్ని తీసేయాలి. అలాగే దాంతోపాటు ఒక ఆకు మాదిరిగా వస్తాయి. వీటిని ఏమంటారంటే దొంగోడు అంటారు, వీటిని పిల్లోడు అంటారు. మనకి తాటి తీగలు ఉంటాయి కదా, వాటిల్లో లోపల ఒక సందమామ అంటారు. అంతే, జస్ట్ ఇది పేరు ఏదో పెద్దలు ఎవరో పెట్టారు. కర్రీలో ఉడకవు, ప్లస్ తింటే అరగవు అన్నమాట. అందుకని వీటిల్ని యూజ్ చేయమన్నమాట. అట్లా రిమూవ్ చేయాలన్నమాట. చేసి ఈ విధంగా అన్నీ చేయాలి. ఇది చాలా ప్రాసెస్, చాలా టైం పట్టిద్ది. ఎన్ని తీయాలంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా తీసాను. అయ్యో, కొన్ని తీసాను, కొన్ని మాత్రమే తీసాను. ఇవి ఆంతుని పెడితే కండ్ర పడుతుందండి, అంటే నలుపు వస్తుంది అన్నమాట. అందుకని వీటిని కొంచెం సాల్ట్, అంటే మేము కల్లుప్పే వేసుకుంటామండి. కల్లుప్పు వేసాను, కొంచెం పసుపు వేసానండి. ఈ ముక్కలు దీంట్లో వేస్తున్నాను, మజ్జిగలో మాత్రమే వేస్తున్నాను. ఈ విధంగా అలా వేసుకోవాలన్నమాట. నేను 5 టైమ్స్ కడిగానండి, క్లీన్ చేశాను. ఎందుకంటే లైట్గా చేదు వస్తుంది, వగరు వస్తుంది అన్నమాట. అందుకని బాగా కడగాలన్నమాట. స్టవ్ ఆన్ చేస్తున్నానండి. నేను సిమ్లోనే పెడుతున్నాను. సిమ్లోనే 3 విజిల్స్ వచ్చిన దాకా ఉంచాలన్నమాట. ఓకేనా. అరటి పువ్వు కుక్ అయిందండి. ఇదిగోండి, వాటర్ అంతా పోయి కుక్ అయింది. నేను పోపు పెడుతున్నాను, ఆయిల్ వేస్తున్నాను. వేరుశనగ నూనె అయితేనే బాగుంటుందండి. కావలసినండి అలాగే వేస్తున్నానండి, అనుకు కూడా వేస్తున్నాను, జీలకర్ర వేస్తున్నాను, ఎండుమిర్చి వేస్తాను,
మిక్స్ పెట్టాలి ఉందండి. పచ్చనపప్పు కందిపప్పు అవి మిక్స్ చేసాను కదా టేస్ట్ అండి. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ నేను ఈ ఫ్లవర్స్ కుక్ చేసేటప్పుడు కొంత వేసాను. ఇందాక నేను ఇంగు వేయలేదండి, అందుకని ఇప్పుడు జస్ట్ కొంచెం వేస్తున్నాను. ఓకే, ఇది బాగా కుక్ అయింది. ఈ ముద్దంతా బాగా పొడి పొడిగా వచ్చేసింది. ఈ పువ్వు కూడా వేస్తున్నాను. నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. నేను దీంట్లో చిల్లీ పౌడర్ వేయలేదండి, ఎందుకంటే దీంట్లో పచ్చిమిర్చి వేసాను, ఎండుమిర్చి వేసాను. మనకి ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. అలాగే లాస్ట్లో ధనియాల పౌడర్ చల్లుతున్నానండి. ప్రిపేర్ అయిందండి కర్రీ. లాస్ట్లోకి వచ్చేసరికి కొత్తిమీరనండి గార్నిష్ చేస్తున్నాను. మనం చిన్నులపాయలు వేసుకోవచ్చు, కానీ ఇంగు వేస్తున్నాం కాబట్టి చిన్నులపాయలు నేను యూజ్ చేయను, దాన్ని అవాయిడ్ చేస్తున్నాను. ఇట్స్ డన్ అండి. ఇదిగోనండి ఫ్రై. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీంట్లో పొటాషియం ఉండటం వల్ల రక్తపోటును అదుపులో ఉంచుతుందండి. అలాగే నాడీ వ్యవస్థను కూడా సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. దీంట్లో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఉండటం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ కూడా వస్తుంది అన్నమాట. నేను దీంట్లో వేసుకుంటున్నానండి. మనం అరిటాకులు ఎట్లా తింటాం కదండి, ఆ విధంగా దీంట్లోనే తింటున్నాను. నెయ్యి కూడా తగిలిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీగా కూడా కాదు, ఇంకా చాలా చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చు. ఫ్రైగా చేసుకోవచ్చు, సలాడ్స్లో ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. మహిళలకి అయితే ఇది చాలా మంచిదండి ఇది. అలాగే దీంట్లో ఏ విటమిన్ ఉంటుంది, B6 విటమిన్ ఉంటుంది, C విటమిన్ ఉంటుంది. అలాగే ఇక డయాబెటీస్ వాళ్ళకైతే దివ్య ఔషధం అని చెప్పవచ్చు అన్నమాట. చాలా రుచిగా ఉందండి ఇది. దీన్ని తినటం వల్ల ఇది రుచిగా ఉంది, ప్లస్ తినటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అన్నమాట. గ్యాస్ పోతుంది, ఎసిడిటీసి అలాగా రకరకాల ప్రాబ్లమ్స్ కూడా పోతాయి అన్నమాట. ఇది న్యాచురల్ ఇది. అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీరు కూడా ఈ విధంగా న్యాచురల్గా చేసుకోండి. ఇలాంటి ఎన్నెన్నో ఇన్ఫర్మేటివ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం మీరు నా ఛానల్ సపోర్ట్ చేస్తారు కదా. చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి. అంతవరకు బీ విత్ యువర్ టైం.